నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నువ్వు అలా చూస్తుంటే నాకు నోట మాట రాదు. కాస్త ఎక్స్ప్రెషన్ మార్చు. మార్చాను, చెప్పండి. సాయంత్రం మన ఇద్దరం అలా అలా పార్కుకి వెళ్ళి. పార్కుగా వెళ్ళండి. మీతో పార్కులకి, సినిమాలకి, బీచ్కి వెళ్ళాలని నాకు ఎంతో ఇదిగా ఉంటుంది. ఆ ఇది తీర్చాలని నేను పార్కు రమ్మంటున్నాను. తప్పకుండా వస్తావు కదా? మీరు రమ్మనాలే కానీ పార్కుకి ఏంటండి, ఇప్పుడు మీకు ఆఫీస్కి రమ్మన్నా వచ్చేస్తాను. వద్దు, నా ఉద్యోగం ఓడిపోతుంది. మరేనా? సాయంకాలం 5 గంటలకు ఆఫీస్ నుంచి అటు నుంచి అటే వస్తాను. నువ్వు ఇటు నుంచి ఇటే నెహ్రూ పార్క్ వచ్చేస్తాను. వచ్చేస్తావా? వెళ్తా. మర్చిపోకండి. అలాగే అలాగే. ఇంకా ఆలస్యం దేనికి డియే? నువ్వు చెప్పిన గంటలో అప్పుడే 1 అరగంట వెయిటింగ్ లోనే అయిపోయింది. ఏదో మా ఆవిడ మనసు విరిచేయడానికి నేను నాటకం ఆడమంటే నిజంగా జీవిస్తున్నావేంటి? సరే, నేను చెప్పిన డైలాగ్ అన్ని గుర్తున్నాయా? మా ఆవిడ వచ్చేస్తుంది. కూర్చో. ప్రియా. అబ్బా, ఆ మాట అనద్దని నా నుంచి మత్తుకుంటున్నాను. ప్రియా అని పిలిస్తే ప్రియా పచ్చళ్ళలో నేను ఒక రకం అనుకుంటాను. మై డియర్ కృష్ణ అని పిలువు. మై డియర్ కృష్ణ. ఏడుపు నన్ను అర్ధంగా స్వీకరిస్తానని రేడియోలో వార్తలు చెప్పినట్టు రోజుకు 3 సార్లు చెప్తుంటే ఎంతో మురిసిపోయాను. ఇప్పటికీ శ్రోతలు కోరిన పాటల్లాగా రోజుకు 6 సార్లు ఇదే రికార్డు వేయగల ప్రియతమా. మనకు పుట్టబోయే బిడ్డల్లో మొదటి వాడిని డాక్టర్ని చేస్తానంటే ఐస్లా కరిగిపోయి నేను నెల తప్పాను. నిజమే నిజమే, కానీ నా మొత్తం జీవితాన్ని ఒక ఆరరాక్షసి ఐస్ క్రీమ్ లాగా మార్చి చెంచా లేకుండా తినేస్తుంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ప్రియతమా. ఏడవకుండి ఏడవకు. మీరేం బాధపడకండి. నువ్వా రాదా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. మీ ప్రేమ కథంతా విన్నాను. విన్నావా? చూసావా నా పరిస్థితి? ఈవిడా మీరు ప్రేమించిన ప్రియురాలు. అవునవును. నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే నా స్థానంలో ఉండాల్సిన వ్యక్తి. సరిగ్గా అర్థం చేసుకున్నావు. అయినా ఈ విషయం ఇన్నాళ్ళు ఎందుకు దాచారు చెప్పండి? భయమేసి. అయినా భార్య భర్తకు ఇంకో కేసుందని తెలిస్తే ఆ కోపంలో వెరెత్తిపోయి. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేనందరిలాంటి ఆడదాన్ని కాను. అదే కదా నా బాధ. నా వల్ల మీరు విడిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అంత త్యాగం నేను చేయలేనండి. మంచో చెడు మీరిద్దరు ప్రేమించుకో. అవును. మేమిద్దరం కలిసి మీతో కాపురం చేస్తాం. ఆమె కూడా నాతో పాటే ఉంటుంది. రాచెల్లి ఇంటికి వెళ్దాం. నేను ఆయన పెళ్ళాని కాదు, ఆయన నమ్ముడు కాదు. తప్పమ్మా, భర్తనంతంత మాట్లాడకూడదు చెల్లి. నేను చెప్పేదంతా నిజమే తల్లి. ఆయన నన్ను భార్యగా నటించమంటే 100 రూపాయలు కిరాయి ఒప్పుకున్నాను. ఇందాక నేను చెప్పిన డైలాగులన్నీ ఆయన నేర్పినవే. ఏమండి, ఆవిడ చెప్పిందంతా నిజమేనా? రాదా మాట్లాడరే. అంత మాట్లాడే ధైర్యం లేని వాడివి నన్నెందుకు అయ్యా రమ్మన్నా? రాలబడుతుందా? ఏమాయ్ ఆగక్కడ. నీకు కావాల్సింది కిరాయి. ఇదిగో తీసుకెళ్ళు. పొద్దుటే మంచి బేరం తగిలింది. ఏమండి, ఇంకా నాటకం అయిపోలా? అయిపోయిందే. అయితే ఇల్లు అటు కాదు, ఇటు. ఎవరండి మీరు? నేను జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాను. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు, లోపలికి రండి. ఆంటీ, ఆంటీ, జనాభా లెక్కలు రాసుకుంటానికి వచ్చారంట. నమస్కారం. నమస్తే, కూర్చోండి. అంకల్, అంకల్, జనాభా లెక్కలు రాసుకుంటానికి వచ్చారు. మీ ఫ్యామిలీ పర్టికులర్స్ కావాలమ్మా. అడగండి, ఏం కావాలో. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? నేను, మా ఆయన, ఇంటావిడ. మీ ఇంటావిడ పేరు? ఎస్ సుబ్బమ్మ గారు. బెడ్ మీద కాదు, కింద వదిలించండి. సారీ. ఆవిడ వయసు అండి? 20 కాదండి, 45. మీ ఇంటాయన పేరమ్మా? ఉప్పటిపాటి కృష్ణారావు అండి. వయసు? 55. 25 అండి. మీ పేరమ్మా? రాధ. వయసు? 15. 20 అండి. మీ ఆయన ఎక్కడ పనిచేస్తున్నారమ్మా? రాజ్యలక్ష్మి ఇండస్ట్రీస్ అండి. మీకు పిల్లలు ఎంతమంది అమ్మా? ఇంకా లేరండి. పోనీ ఇంకుందా కొంచెం? ఏమిటి నీ ఇష్టం వచ్చినట్టు వాగేస్తున్నావు? ఇవి జనాభా లెక్కలు. అవును, ఆవిడ చెప్పేమని అబద్ధాలు. అబద్ధాలా? అంటే మీ పేరు కృష్ణారావు, వయసు 25 సంవత్సరాలు, రాజ్యలక్ష్మి ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్నారు. ఇది అబద్ధం అండి? అంతవరకు కరెక్ట్. నా పైన చెప్పిన అబద్ధాలు. అంటే ఆవిడ పేరు రాధ, వయసు 20 సంవత్సరాలు, ఇది అబద్ధం అండి? అంతవరకు కరెక్ట్ అండి. ఆ పైన చెప్పిన అబద్ధాలు. ఆ పైన ఆవిడేం చెప్పలేదండి, అంతవరకే చెప్పారు. అయినా మాకు కావాల్సింది కూడా అంతవరకే. అది కదండి, మీకు జనాభా లెక్క అంటే ఏవో ఇన్ఫర్మేషన్ అవి ఇవి ఉంటాయి కదండి. మీరు చెప్పేవని అబద్ధాలు ఉన్నాయండి. అబద్ధాలా? నేను ఎప్పుడైనా అబద్ధాలు ఆడతారా?
చేత నేను చెప్పేది ఏమిటంటే సంవత్సరానికి ఒకసారైనా మనందరం కలిసి పిక్నిక్ వెళ్ళకపోతే మన జీవితానికి అర్థం లేదు పరమార్థం లేదు. కనుక మనం అంతా క్రమశిక్షణ దూరదృష్టి పాటించి పిక్నిక్ వెళ్తున్నాం. శుభస్య శీఘ్రం. నాదో చిన్న ప్రపోజల్. ఏమిటి? ప్రతి సంవత్సరం మన మగవాళ్ళు మాత్రమే పిక్నిక్ వెళ్తున్నాం కాబట్టి ఈసారి ఫ్యామిలీతో వెళ్తున్నాం. బాగుందిరా, చాలా బాగుంది. మీరంతా కలిసి ఫ్యామిలీస్తో రండి, కానీ నేను మాత్రం ఒంటరిగా వస్తాను. అక్కడే నీకేదో పెళ్ళం లేనట్టు. అవును గురు, జంట ఉండినచో ఒంటరితనం ఎందులకు? అది కాదు గురువు, నేను లేదు నువ్వు లేదు. నలుగురితో నారాయణ పెళ్ళంతో పిక్నిక్ అన్నారు పెద్దలు. సో నువ్వు తప్పకుండా పెళ్ళంతో రావాలి. నేను చెప్పేది ఎవరైతే ఇక తప్పదు, వీడి ఫ్యామిలీతో వస్తున్నాడు, ఏర్పాటు చేసేయండి. ఎక్కడికి బయలుదేరారు? ఏటోకి సగం నేను వస్తాను. నువ్వు వస్తావు నాకు తెలుసు. నేను సినిమా కడుతున్నా. ఒక నిమిషం ఉండండి. చీర మార్చుకొచ్చేస్తాను. నువ్వే నాకలేదు, నేను ఒక్కనే పెడుతున్నా. ఏమండి, మీతో సినిమాకి రావడానికి కూడా నేను నోచుకోలేదా? లేదు. చూడండి, నా మీద కోపం ఉంటే తిట్టండి, కొట్టండి, అంతేగాని ఈ ముద్దు ముచ్చడాన్ని నరకంలో ఉంచొద్దు. ముద్దు ముద్దు ముక్కు మళ్ళీ మొదలు పెట్టారయ్యా? అదే లేదండి, పూలు, స్కౌండ్రల్, ఈడేట్ అనేవి ఈ ఊర్లో ఆడుతున్న ఇంగ్లీష్ సినిమా పేర్లు. ఆయనేమో ఈడేట్ అనే సినిమాకి వెళదాం రమ్మన్నారు. సినిమా రమ్మంటుంది. తప్పమ్మా, భర్త ఏ సినిమాకి రమ్మంటే భార్య ఆ సినిమాకి వెళ్ళాలి. అబ్బాయి ఆ ఇడియట్ గా రమ్మంటే నువ్వు కూడా ఇడియట్ గా వెళ్ళు. అలా చెప్పండి. అలాగే మీ ఇష్ట ప్రకారం కానివ్వండి. అమ్మా, ఇంతకీ ఇడియట్ అంటే ఏంటి? ఇడియట్ అంటే అందగాడని అత్తయ్య. అబ్బో అబ్బో, అయితే మన అబ్బాయి కంటే పెద్ద ఇడియట్ ఇంకెవరు ఉంటారు? ఆ సినిమాకి వెళ్ళండి. మీరు కూడా రాకుండా ఇడియట్కి. అదే, మీ ఇద్దరి మధ్య నేనెందుకు బాబు, మీరు వెళ్ళి 2 టైం అయిపోతుంది. వెళ్ళండమ్మా. ఈ ఎండలు కాదు కానీ ఉడకపోసేస్తుంది. శుభ్రంగా చేత అనిపించడం ఉద్దేశం ఏంటి? రామా, నా ఉద్దేశం అది కాదండి. టైం లేదు, వచ్చిన వస్తుంది పని. వచ్చిన తర్వాత చూస్తాను. మీరు వచ్చే వరకు తెలియదు, ఏడుస్తూ కూర్చోవాలి. కృష్ణగారితో నీకు సంబంధం ఏంటి? నిన్ను ఎవరు పంపించారో చెప్పు. చెప్పబోయా నిశ్చించింది సంతోషం. సంతోషం చెప్పు. ఇందాక ఇడియట్ అనే సినిమా చూసాను పెద్దమ్మ. అందులో ఇది ఒక సీను మా ఆవిడ యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అని జస్ట్. దెబ్బలు తగిలినట్టునే కాలం తిరిగినట్టుంది. దయచేసినాను ఏదన్నా మీరు చేస్తారా? అయ్యో రామ, ఆషాఢ మాసంలో ఎట్టాగట్టా పెళ్ళాన్ని కలుసుకోవటానికి అడ్డమైన వేషాలు వేసిన వాళ్ళని చూశాను గాని, ఆషాఢం వెళ్ళి పెళ్ళాం కాపరానికి వచ్చాక ఇట్టాటి వేషాలు వేసేవాడిని నిన్నొక్కడే చూస్తున్నాను. ఉండే, నేను మా ఆయనతో కాపురం చేసే రోజుల్లో 70లో సారి ఇదిగో ఇలాంటి వ్యథ వేషాలు వేసావంటే నేను ఎన్నిసార్లు అయినా అంటాను. పెళ్ళాన్ని ఒంటరిగా వదిలేసి సినిమాకి వెళ్ళింది చాలక అర్ధరాత్రిలో దొంగ వేషం వేసి ఆ పిల్లని బెదిరిస్తావటాయా? పోనీండి అత్తయ్య, ఈయనకి ఇది మామూలే. మా శోభనం రోజును కూడా ఇలానే జరిపించారు. నిజం చెబుతున్నాను, ఇది నా పిల్ల కాదు కాదు కాదు. 83వ సారి. అవునాయనా, నువ్వు ఇలాంటి వ్యధవ కూతలు పోయడం 83వ సారి అని గుర్తు చేస్తున్నాను. నోరు మూసుకుని పడుకో. అబ్బా, నాకు నిద్ర రావటం లేదు. ఈయనకి నిద్ర పట్టినప్పుడల్లా జోలపాటు పాడాలత్తయ్య. మరి ఆ సంగతి చెప్పవేమమ్మా?
నేను పాడతానుగా సరిగ్గా పడుకో. రంభాది సురటి విసరా నారదుడు సంభ్రమున వీణ మీట అంబోజలాడగానే పవళించు అంబోజ సేనలాలి. అయిపోయిందా? అదే ఇంకా ఉందిగా. శ్రీరమారమణ కృష్ణ స్వామి నీవు శ్రీ రుక్మిణి వల్లభ శ్రీమతే నారాయణ నా తండ్రి శ్రీరామచంద్ర. గారు నాకు బాధ మరీ ఎక్కువ అవుతుంది, కొంచెం ఆపుతారా? మా పాతకాల పాటలు నీవు నచ్చుతాయటయ్యా. ఇదిగో అమ్మాయి, ఆ జోలో గోలో ఏదో నీ అవస్థ నువ్వు వాడమ్మా, నేను వెళ్ళి పడుకుంటా. నువ్వు ఆరంభిస్తున్నావా?